ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ, మీ స్వరమును విని ప్రతిస్పందించేటటువంటి హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ మాటకు లోబడేటటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎక్కడ నిర్లక్ష్యం, అజాగ్రత్త మాలో కనబడనివ్వవద్దు ప్రభువా. శ్రద్ధ కలిగిన ఈ వాక్యమును వినేవారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఇక్కడ రాజ్యము సొలొమోను చేతి నుండి, అనగా సొలొమోను తరువాత ఆయన కుమారుల చేతి నుండి వేరే వారికి వెళ్ళడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇంచుమించు ఇవే మాటలు మనం ఒక రాజుతో, మరొక రాజుతో కూడా దేవుడు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలనని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. 2 మార్లు దేవుడు ఆజ్ఞాపించాడట. 2 మార్లు దేవుడు ఆజ్ఞాపించి ఇతర దేవతలను వెంబడింపకూడదు, వెంబడింపవద్దు అని ఆజ్ఞాపించాడట. 2 మార్లు ఆజ్ఞాపించినా కూడా సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయెను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మహాజ్ఞాని, ఎంతో ప్రార్థనాపరుడైనటువంటి రాజు కుమారుడు, ఏకంగా దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడని పేరుగాంచినటువంటి వ్యక్తి కుమారుడు, మానవులందరిలో అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగినటువంటి వాడు, అలాంటి వ్యక్తి దేవుని మార్గం నుండి తొలగిపోయాడట. తొలగిపోయినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నువ్వు నా మాట విని 2 మార్లు, ఒకసారి కదా 2 మార్లు, నా మాట విను, ఇతర దేవతలను వెంబడించొద్దు అని చెప్తున్నా కూడా వినలేదట. ఇంకా దేవుడు ఏం చేశాడంటే, రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేస్తాను, కానీ మీ నాన్నగారికి ఒక మాట ఇచ్చాను కాబట్టి నీ తరంలో కాదు, నీ తరువాత తరంలో చేస్తానన్నాడు. అంటూ ఇక్కడ ఒక మాట అంటాడు, నీ దాసునికి నేను రాజ్యమునిచ్చేదను అని అంటాడు. 13వ వచనం, రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీకు ఇచ్చేదను అని ఇక్కడ ఒక దాసునికి, నీ దాసునికి నేను అది ఇస్తానని చెప్పని అంటాడు. మనం చదువుకుంటూ వెళ్తే ఆ లేఖన భాగాన్ని ఇక్కడ
యెరోబాము అనేటటువంటి ఒక సేవకుడు, సొలొమోను సేవకుడు, యెరోబాము అనేటటువంటి సేవకుడు తర్వాత సొలొమోను మీద తిరుగుబాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దానికి ముందు ఇంకొక ఇద్దరు సేవకులు సొలొమోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దావీదు సొలొమోనుకు రాజ్యం అప్పగించేటప్పుడు, నీవు జ్ఞానివి కదా, నువ్వు చాలా తెలివి కలిగినటువంటి వాడివి కదా, ఫలానా వాళ్ళ విషయంలో నీ తెలివి చొప్పున చెయ్యి, నీ జ్ఞానం చొప్పున చెయ్యి, ఫలానా వాళ్ళ విషయంలో నీ జ్ఞానం చొప్పున చెయ్యి, వాడి నెరసిన తల వెంట్రుకలు సమాధానంతో గోతిలోనికి పోకూడదు అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక చొప్పున ఒక్కడు కూడా శత్రువుగా లేకుండా వారిని అందరినీ అంతం చేసుకుంటూ వచ్చాడు సొలొమోను. కానీ సొలొమోను చివరి దశకు వచ్చేసేటప్పటికి సొలొమోనుకు తిరుగుబాటు చేసే వాళ్ళు తయారయ్యారు. అది దేవుడు వారిని ప్రేరేపించాడు. కారణం, సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. వారిలో ఒకడైనటువంటి ఈ యెరోబాము గురించి మనం చూద్దాం ఒకసారి. ఈ యెరోబాము అనేటటువంటి ఆయన ఎఫ్రామీయుడైనటువంటి నెబాతు కుమారుడు. ఎవరు? ఎఫ్రామీయుడు. సొలొమోను దావీదు కుమారుడు. అంటే సరే, సొలొమోను దావీదు కుమారుడు తర్వాత కదా 12 రాజ్యాలు అయిపోయినాయి. సరే, యూదుడు సొలొమోను. యెరోబాము ఎవరు? ఎఫ్రాయిమీయుడు. ఎఫ్రాయిము ఎవరు సంతానం? యోసేపు సంతానం. ఎఫ్రాయిము, మనష్షే. ఈ ఎఫ్రాయిమీయుడైనటువంటి యెరోబాముని సేవకుడిగా పెట్టుకున్నాడు రాజు అయిన సొలొమోను. ఇక్కడ మనం చూస్తాం 36వ వచనం, 11వ అధ్యాయం 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చెదను. ఈ ఎఫ్రాయిమీయుడైనటువంటి యెరోబాముని దేవుడు తర్వాత 31వ వచనంలో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అందులో అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చెదను. దేవుడు ఒక వాగ్దానం చేసి నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ పరిచర్య లేక నీ జీవితం ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. నా ఎదుట ఒక దీపము. ఎలాగుండాలట? దేవుని ఎదుట దీపము వలె ఉండాలట. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, దేవుడు కోరుకొనిన వ్యక్తి,
దేవునిచే పిలువబడినటువంటి వ్యక్తి, రక్షింపబడినటువంటి క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుని ఎదుట ఒక దీపము వలె, మండుచు ప్రకాశించే దీపం వలె ఉండాలి. దేవుని వెలుగును ప్రతిబింబించేటటువంటి దీపంగా ఉండాలి, దీపస్తంభంగా ఉండాలి. దీపముగా ఉండవలసినటువంటి వ్యక్తి అయినటువంటి సొలొమోను, దేవుని ఎదుట దీపముగా ఉండవలసినటువంటి వ్యక్తి అయినటువంటి సొలొమోను దేవుని యొద్ద నుండి తొలగిపోయాడు. మనం చూస్తున్న తర్వాత 23వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో, యెరూషలేము ఎదుటనున్న, ఎక్కడ? యెరూషలేము ఎదుట. యెరూషలేం అంటే ఆయన యేసు ప్రభు వారు ఏమని చెప్తా ఉన్నారు ఇందాక? దేవుడు నేను కోరుకొనిన యెరూషలేము, నేను కోరుకున్న యెరూషలేం. దేవుడు కోరుకున్నటువంటి ఆ యెరూషలేం ఎదురుగా చూడండి, అక్కడ హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు, ఎదురుగా ఏ పర్వతం ఉంది? హేయము అనేటటువంటి పర్వతం ఉందంట. దేవుడు కోరుకున్నటువంటి పర్వతానికి ఎదురుగా హేయమైనటువంటిది ఎలాగొచ్చింది? నేను రోషము కలిగినటువంటి దేవుడను గనుక మీ మధ్యను పాళెములో సంచరించినప్పుడు అసహ్యమైనదేది మీ మధ్య కనబడకూడదు గనుక పాళెములో ఎవడును బహిర్భూమికి వెళ్ళకూడదు. వెళ్తే వాడు స్పేడ్ తీసుకొని వెళ్ళాలి, అది పార తీసుకొని వెళ్ళాలట. మీ మధ్య అసహ్యమైనది, హేయమైనది ఆయన కనుగొంటాడేమో. ప్రత్యక్షపు గుడారంలో మోషే ఇశ్రాయేలును తీసుకుని వెళుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞది, ఈ పాళెము మధ్య ఎవడును బహిర్భూమికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే వాడు పార తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ దేవుడైనటువంటి యెహోవా నేను మీ మధ్యన సంచరింతును గనుక మీ మధ్య అసహ్యమైనది ఏమైనా నేను కనుగొంటానేమో, మీ మధ్య హేయమైనది ఏమైనా నేను కనుగొంటానేమో, అది చూసి నా కోపం మీ మీద మండుకొని మిమ్మల్ని నాశనం చేస్తుందేమో, కనుక జాగ్రత్త పడండి, పరిశుద్ధముగా పాళెమునుంచండి అని చెప్పినటువంటి దేవుడు. ఆయన కోరుకునేటువంటి యెరూషలేముకి ఎదురుగా హేయమైనటువంటి పర్వతం ఎలాగా తయారైంది? ఆ పర్వతం దేవుడు సృజించిన సృష్టే కదా ఇదంతా, దేవుడు సృజించిన భూమే కదా. అందులో ఒక పర్వతం పరిశుద్ధ పర్వతం, ఇంకో పర్వతం హేయమైన పర్వతం ఎందుకు అవుతుంది? ఎందుకయిందంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుని ఎదుట దీపముగా ఉండవలసినటువంటి సొలొమోను, దేవుని ఎదుట దీపముగా ఉండవలసినటువంటి సొలొమోను ఏం చేశాడో తెలుసా? యెరూషలేము దేవాలయాన్నే కాదు కట్టింది సొలొమోను. ఏం చేశాడో చూడండి. హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు అష్తారోతు అను సీదోనీయుల విగ్రహం, కెమోష్ అను మోయాబీయుల విగ్రహం, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహాన్ని ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను కట్టించాడు. ఏం చేశాడు? యెరూషలేము దేవాలయాన్ని ఎట్టయితే కట్టాడో దానికి కరెక్ట్గా ఎదురుగా ఒక పర్వతాన్ని ఎన్నుకొని ఆ పర్వతం మీద ఈ విగ్రహాలను ఏర్పాటు చేశాడు, విగ్రహాలయాలను కట్టాడు. దేవునికి అది అసహ్యం అయిపోయింది, అందుకే అది హేయమైన పర్వతం అని చెప్పేసేసాడు దేవుడు. దేవుని ఎదుట సేవకుడిగా ఉండవలసినటువంటి, దీపముగా ఉండవలసినటువంటి సేవకుడు ఒక దేవునికి హేయమైనటువంటి దాన్ని ఎందుకు తయారు చేశాడు? చూడండి ప్రియ సహోదరులారా, ఈ దినాలలో మన జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయేమో. దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె పరిశుద్ధాత్మ అగ్నితో నింపవలసినటువంటి వారు, తైలముతో అభిషేకించవలసినటువంటి వారు, దీపస్తంభముల వలె ఉండవలసినటువంటి వారు, దేవుని ఎదుట దీపముగా ఉండవలసినటువంటి వారు అలా ఉండకుండా దేవుని ఎదుట హేయమైనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కారణం, హృదయంలో విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు, వ్యర్థమైనవి దేవుడు అసహ్యించుకున్నటువంటి వాటిని పెట్టుకుంటా ఉన్నారు. దేవుడు ఒక మారు 2 మారులు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమై ఆజ్ఞాపించాడట. నాయనా సొలొమోను, నువ్వు ఇతర దేవతలను వెంబడించొద్దయ్యా,
సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు? దేవునితో పాటుగా ఇతర దేవతలను వెంబడిస్తూ ఉంటుంటే దేవునికి అది అసహ్యం అయిపోయింది. ఇతర దేవతలను వెంబడించవద్దు అంటే ఆ మాట సొలొమోనుకు కష్టమైపోయింది. దేవుని యొద్ద నుండి హృదయం తొలగిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుతోనే నీవు జీవించాలని దేవుడు నిన్ను పిలిచినప్పుడు క్రీస్తు ఎదుట నువ్వు ఉండవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాల్సినటువంటి స్థితిలో ఉండకుండా క్రీస్తుతో పాటుగా మరి ఒకటి విగ్రహంగా మరి ఒకటి దాన్ని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోతుంది. క్రీస్తుకు స్థానం ఉండదు నీ హృదయంలో, దేవునికి స్థానం ఉండదు. ఫలితంగా ఈ అసహ్యమైనటువంటిది, హేయమైనటువంటిది దేవుని ఎదుట ఉంటుంది. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. అసహ్యమైన దానిని మన హృదయంలో ఆయన చూడడానికి ఇష్టపడడు. చూడండి, ఇక్కడ నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజవయ్యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదును. చూడండి, యెరోబాముతో ఏమంటున్నాడంటే, నేను నిన్ను కోరుకున్నాను. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా అనేటటువంటి ఒక సంఘానికి దేవుడు ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. నీ విశ్వాసం నేను ఎరుగుదును, నమ్మకంగా ఉండు, ఎవడునో నీ కిరీటమును అపహరింపనీయకుమో. ఎవడు నీ కిరీటాన్ని అపహరించకూడదు. జాగ్రత్తగా కాపాడుకో నీ కిరీటాన్ని. ఏమవుతుంది కాపాడుకోకపోతే? ఇదిగో ఇక్కడ సొలొమోనుకు పట్టిన గద్దే. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోకపోతే, సరిచేసుకొని ముందుకు సాగకపోతే, చూడండి, దేవుడు మరి ఒక్కరిని కోరుకుంటాడట మన స్థానంలో. ఇక్కడ యెరోబామును కోరుకుని, ఇదిగో నీకు కూడా ఒక కండిషన్ చెప్తా ఉన్నాను, నా ఆజ్ఞల చొప్పున నా మార్గం చొప్పున నువ్వు నడిస్తే దావీదు వంశాన్ని నేను ఎలాగైతే శాశ్వతంగా స్థిరపరిచానో నీ వంశాన్ని కూడా నేను అలాగే స్థిరపరుస్తాను, ఇశ్రాయేలీయుల మొత్తాన్ని నీ చేతికి అప్పగిస్తాను అని యెరోబాముతో అంటే యెరోబాము కూడా ఆఖరకు ఫెయిల్ అయిపోయినట్లుగా చూస్తాం. చూడండి, ఇక్కడ 40వ వచనంలో జరిగిన దాన్ని విని సొలొమోను యెరోబామును చంప చూడగా. కోరుకున్నది ఎవరు? యెరోబామును కోరుకున్నది ఎవరు? దేవుడే కోరుకున్నాడు. నేను కోరుకున్నాను నిన్ను అన్నాడు. ఈ విషయం సొలొమోనుకు తెలిసింది. సొలొమోను ఏం చేస్తున్నాడు తెలుసా? యెరోబామును చంపాలని చూశాడు. సిమిలర్గా అనిపించట్లేదా సౌలు దావీదును చేసినట్లు? సౌలు దావీదును చేస్తున్నట్లే చేయడం లేదా సొలొమోను? మునుపు జరిగినదే మరలా జరుగును. సహోదరి సహోదరుడా, నీవు ఇకనైనా నీ కట్లను నీవు తెంచుకొనకపోతే, చూడండి, పాత శాపము, పాత పాపము అదే మన బ్రతుకులను, మన తరువాత తరాలను వెంటాడుతుంది. మెళకువగలిగి ఉందాం, జాగ్రత్త పడదాం. ప్రభువా, నీ ఎదుట నేను దీపంగా ఉండాలయ్యా, నీ సన్నిధిలో ప్రకాశించే దీపంగా ఉండాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలము నెమ్మది నొందితిరి. నీవు కూడా అట్టి దీపంగా ఉండాలి, దేవుని వెలుగును ప్రతిబింబించే వ్యక్తిగా ఉండాలి. చూడండి, దేవుని ఎదుట దీపంగా ఉండవలసినటువంటి వ్యక్తి
సౌలు మీదకు దురాత్మ వచ్చినప్పుడు దావీదుని ఎలాగైతే సౌలు ద్వేషించాడో, సొలొమోను కూడా యరొబామును ఇక్కడ ద్వేషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యరొబామును చంప చూడగా సొలొమోను యరొబాము తప్పించుకొని పోయాను. సొలొమోను పాచికేం పారలేదు, దేవుని మాటే నెరవేరింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఈ దినాల్లో ఏశావులాగా మోసపూరితమైన భక్తి చేయగలం అనుకుంటున్నారు. జాగ్రత్త. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చేశాడు ఏశావు? ఒక పూట ఆకలితో వచ్చాడు, బాగా ఆకలితో వచ్చాడు. ఎదురుగా తమ్ముడు కూర వండుకుంటా ఉన్నాడు. ఆ ఎర్రని కలగూర వంటకం, ఆ చిక్కుడుగాయ కూర చూడగానే ఆకలేసింది. యాకోబు అన్నాడు, నువ్వు జ్యేష్ఠత్వపు హక్కునిస్తే ఇస్తానన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కే కదా, ఇప్పుడు చచ్చేటట్టున్నా, నాకెందుకు అవసరం లేదులే. దాని వెనుక ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కు నేను ఇచ్చినా కూడా చివరికి నా తండ్రి నన్నే దీవిస్తాడు. నా తండ్రి నన్ను దీవించాడంటే నాకు జ్యేష్ఠత్వపు హక్కు మళ్ళా వస్తుంది. అది కుయుక్తి. క్రైస్తవులు ఈ దినాలు అలాగే ఉంటా ఉన్నారు. ఇప్పుడు నేను దేవుని మార్గాన్ని విడిచిపెడితే ఏమైందిలే, చావబోయే ముందు నేను దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నన్ను మరలా తన బిడ్డగా చేసుకుంటాడు. ఏదో ఒక దినాన నేను దేవుని వైపు తిరిగి మొరపెడితే దేవుడు మరలా నన్ను కనికరిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. లేదు సహోదరి సహోదరుడా, ఆయన దోషిని నిర్దోషిగా ఎంచక ఏం చేస్తాడు? తరములకు ఆయన తన కోపాన్ని రగిలిస్తాడు. దోషిని ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచడు. నీ పాపము నీ దోషమును దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోకపోతే ఆయన ఎంత మాత్రము నిన్ను నిర్దోషిగా ఎంచడు. నీ పక్షంగా ఎంతమంది అయినా ప్రార్థన చేయని, నాకు ఒకరోజు ఒక అవకాశం వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమయం ఉండగానే దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం నేర్చుకుందాం. అయ్యా, నేను సొలొమోన్ లాగా తప్పిపోకూడదయ్యా. మంచి జ్ఞాని సొలొమోన్. ఆయన జ్ఞాన వాక్కులు వినడానికి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి రాణులు రాజులు వచ్చి విన్నారు. ఆయన తెలివితోటి సరిహద్దు రాజ్యాలలో ఒక్క దానితో కూడా ఆయన విభేదం లేకుండా, యుద్ధం చేయకుండా పరిపాలించగలిగాడు. అంతటి జ్ఞానాన్ని దేవుడిస్తే ఏం చేశాడు? దేవుని ఎదుట దీపముగా ఉండవలసినటువంటి వాడు హేయమైన దాన్ని దేవుని ఎదుట నిలవబెట్టేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఈ దినాల్లో దేవుని ఎదుట దీపములుగా ఉండవలసినటువంటి మీరు, దీపస్తంభములుగా ఉండవలసినటువంటి మనము, దేవుడు కోరుకొని ఏర్పరచుకున్నటువంటి మనము అట్టి వారిగా ఉంటున్నామా, లేక హేయమైనటువంటి వారిగా, హేయమైన హృదయాలుగా, అసహ్యమైన దాన్ని మన మధ్య ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చే వారిగా ఉంటా ఉన్నామా? కిరీటం అపహరించబడుతుంది, జాగ్రత్త. దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటారు, దేవుడు ఇంకొకరిని కోరుకుంటారు. అక్షరాల అదే జరిగింది. అపోస్తలుల మధ్యలో, వాస్తవానికి నూతన నిబంధనలో పౌలు రాసిన లేఖలన్నీ దేవుడు ఎవరి చేత రాయించాలనుకున్నాడో తెలుసా? ఇస్కరియోతు యోధా చేత రాయించాలని కోరుకున్నాడు. ఇస్కరియోతు యోధా అప్పట్లోనే పీజీ చేసిన వాళ్ళతో సమానం. అంత గొప్ప విద్యావంతుడు ఇస్కరియోతు యోధా. కానీ దేవుని దృష్టికి అసహ్యమైనది, హేయమైన దాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. ఏంటది? ధనాపేక్ష, లోభత్వము తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ కిరీటం ఎవరికి అనుగ్రహించబడింది? అపోస్తలుడైన పౌలుకు అనుగ్రహించబడింది. నీవు నేను ఎంత మాత్రమునో తీసిపోని వారము దేవుని యొక్క అటి శిక్షకు. నిన్ను దేవుడు ఏ ఉద్దేశ్యంతో పిలుచుకున్నాడో,
ఆయన ఏ భావంతో నిన్ను రక్షించుకున్నాడో, ఏ సంకల్పంతో నిన్ను రక్షించుకున్నాడో, ఆయన చిత్తం ఎరిగిన నీవు ఈ దినాన ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? లేక ఆ కిరీటం వేరొకరికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడేమో? హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నీ ఎదుట దీపంగా ఉండవలసినటువంటి నేను అట్టివానిగా లేనయ్యా. తైలముతో అభిషేకించవలసినటువంటి నేను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా సహోదరులకు అందించవలసినటువంటి నేను, ప్రార్థనాత్మను అందించవలసినటువంటి నేను ఈ దినాన నీ దృష్టికి అసహ్యమైన దాన్ని పట్టుకొని నీ మార్గం నుండి తొలగిపోయిన వ్యక్తిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడితే కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన 2 మార్లు ప్రత్యక్షమయ్యి, ఒక్కసారి కాదు 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోను హెచ్చరించాడట. కానీ సొలొమోను మార్చుకోలేదు. ఇది నా దేవుడు నీ ఎదుట కూడా అదే సందర్భాన్ని ఉంచుతున్నాడు. ఇది ఒక తొలి హెచ్చరిక ఏమో, ఇంకొకసారి కూడా ఆయన హెచ్చరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ ఇదే మళ్ళీ హెచ్చరిక ఏమో, తరువాత మరలా హెచ్చరిక ఉండదేమో. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుతావా? ప్రభువా, నీ దృష్టికి అసహ్యమైన వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. సంఘములో, ఈ పాళ్యములో అసహ్యమైన దానిని నా హృదయంలో పెట్టుకుని నేను నీ సన్నిధిని కనబడిన వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో దీపంగా ఉండాలి. బలిపీఠము మీద అగ్నిని మండించే దీపంగా ఉండాలి. ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి. నా హృదయంలో వేరే దేనికి తావు ఉండకూడదయ్యా. సొలొమోను అనుకున్నాడు, నేను దేవునికి ఒక యెరూషలేమును కట్టించాను కదా, నా భార్యలను సంతోషపెట్టడానికి నేను ఆ విగ్రహాలయాలను కూడా అక్కడ కట్టిస్తాను, కాకపోతే అవతల పర్వతం మీద కట్టిస్తాను, దేవుడు ఒప్పుకుంటాడులే అనుకున్నాడు. ఆయన రాజీ పడే వ్యక్తి కాదు. నేను వీటన్నిటినీ నీ ఎదుట ఉంచి, నేను ఈ సంగతులన్నీ వరుసగా నీ ఎదుట ఉంచి నిన్ను గద్దించదను. నేను నిన్ను క్షమించడానికి కేవలం నీలాంటి మనిషిని అనుకున్నావేమో అంటున్నాడు దేవుడు. సహోదరి, సహోదరుడా, ఈ దినాన దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని ఎదుట వెలుగుచున్న దీపంగా ఉన్నావా? దేవుని ఎదుట వెలిగేటటువంటి దీపముగా, ఆయన సేవకునిగా, ఆయన ఆలయములో నిత్యము వెలిగేటటువంటి దీపస్తంభంగా నువ్వు ఉంటున్నావా? లేని ఎడల ఇదిగో ఆయన వచ్చి ఆ దీపస్తంభమును తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడట. వేరొకరికి ఇస్తాను నేను అది, ఆ భాగ్యాన్ని వేరొకరికి ఆ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కృప పోగొట్టుకోకుండా ఉందాం. మీలో ఎవడైనానో భ్రష్టుడైనను వ్యభిచారి అయినా ఉండునేమో, కృప పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త పడదామా? దేవుని కృపను పోగొట్టుకోకుండా ఉందామా? ప్రభువా, నీ కృపకు పాత్రులుగా చేయయ్యా, నీకు దాసునిగా చేయయ్యా, నీకు నమ్మకస్తునిగా నేను ఉండాలయ్యా, నీ సేవకునిగా నేను ఉండాలయ్యా, నీ ఎదుట దీపంగా నేను ఉండాలయ్యా, నీ సన్నిధిలో నీ వెలుగును ప్రతిబింబించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో నువ్వు మాట్లాడావు. ప్రభువా, ఇదిగో సొలొమోను నిజంగా నువ్వు ఎన్నుకున్నది నీ ఎదుట వెలిగే ఒక దీపంగా ఉండడానికి. కానీ ఆ దీపాన్ని ఆర్పివేసుకున్నాడు సొలొమోను. మనస్సాక్షిని చంపుకొని, ఆత్మ హెచ్చరికను చంపుకొని, నీవు కూడా మమ్మలను ఏర్పరచుకున్నది, పిలుచుకున్నది ఈ లోకానికి వెలుగుగా ఉండాలని, వెలుగునిచ్చే దివ్యలుగా ఉండాలని, దీపస్తంభాలుగా ఉండాలని. కానీ ఎంతమంది అలాగా తమ వెలుగును కాపాడుకుంటున్నారు? ఎంతమంది తమ ఆత్మీయ జీవితాన్ని అలాగా కాపాడుకుంటున్నారు? ఎంతమంది మనస్సాక్షులు ఇప్పటికే ఆరిపోయినాయి. నేను దేవుని మోసపుచ్చగలనులే, ఏదో ఒక సందర్భంలో ఆయన వైపు తిరగగలనులే అని భ్రమపడుతున్నారేమో. అది భ్రష్టత్వం అని, కృప పొందకుండా తప్పిపోవడానికి అవకాశం ఉందని ప్రభువా నువ్వు హెచ్చరించావు. అటు వారిగా మమ్మల్ని ఎవరిని ఉండనివ్వద్దయ్యా.
తండ్రి కనికరించు, కనికరించు, కనికరించు. మమ్మల్ని అందరి ప్రభువా దర్శించు. మేమెవ్వరము కృపను పోగొట్టుకోకూడదయ్యా. నీ ఎదుట వెలిగే దీపాలుగా మేము ఉండాలి. ఆత్మీయ వెలుగును పోగొట్టుకోకూడదు ప్రభువా. ఈ లోకానికి మేము వెలుగుగా ఉండాలని, చీకటిలో ప్రకాశించే జ్యోతులుగా జీవవాక్యమును చేతపట్టుకున్న వారిగా మేము ఉండాలని, సణుగులు సంశయములు మాని స్తోత్ర గీతమును ఎత్తిన వారిగా మేము ఉండాలని నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, ఎందరైతే నీ వైపు తిరిగి నన్ను వెలిగించు ప్రభువా, నీ ఎదుట ఒక దీపస్తంభముగా నన్ను చేయి, నీ సన్నిధిలో వెలిగే దీపంగా నన్ను మార్చు అని ఎందరైతే నీ వైపు తిరిగి మొర్ర పెట్టారో అట్టి వారి హృదయావేదనను ఎరిగిన దేవుడవు, కనికరించడానికి సిద్ధంగా ఉండిన దేవుడవు ప్రభువా. కృప అనుగ్రహించండి, కనికరించండి ప్రభువా. మీ హెచ్చరికలను ఎవ్వరము మేము పెడచోని పెట్టకుండా తండ్రి, నిన్ను హత్తుకొని వెంబడించే వారిగా, నిన్ను మాత్రమే వెంబడించే వారిగా చేయండి ప్రభువా. మా ఎదుట మా హృదయాలలో అసహ్యమైనది నీ దృష్టికి అసహ్యమైనది, నీ దృష్టికి హేయమైనది ప్రభువా ఏది ఉండనివ్వవద్దు ప్రభువా. మేమందరము నీ సన్నిధిని నిన్ను ఘనపరిచే వారిగా, నిన్ను మహిమపరిచే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అటు వారిగా చేయండి ప్రభువా. తండ్రి, నీ యొక్క వెలుగును ఈ లోకమునకు తెలియజేసే వారిగా, ప్రచురించే వారిగా, ప్రకటించే వారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధిలో వెలిగే దీపాలుగా, దీపస్తంభాలుగా, ఇదిగో సర్వలోకము చీకటిలో అంధకారములో ఉండి నీ మార్గం నుండి తొలగిపోతున్న సందర్భంలో నీ కొరకు వెలిగే దీపాలుగా, ప్రజ్వరిల్లే జ్యోతులుగా మార్చమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి ప్రభు సన్నిధిలో వెలిగే దీపముగా, ఎన్నడూ ఆరిపోని దీపముగా, ఆయన ఎదుట నిలిచిన దీపముగా, ఆయన వెలుగును ప్రతిబింబించే వ్యక్తులముగా మనల్ని మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రకటన. మన సహోదరులు కొర్నేలి తెలుసుగా, కొర్నేలి ఇంటి దగ్గర ఈ రాత్రి కృతజ్ఞతాస్తుతి ఆరాధన ఏర్పాటు చేయడం. కొర్నేలి ఎవరు? మన సహోదరులు వీరమ్మ గారుల సంతానం. కొర్నేలికి దేవుడు కుమారుని అనుగ్రహించాడు కనుక ఆ కుమారునికి అన్నప్రాసన, నామకరణం రెండు ఉన్నాయి కనుక మీరందరూ కూడా ఆ ఇంటికి దగ్గరకు వచ్చి ప్రార్థనలో పాల్గొని ప్రభువును స్తుతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీకు అందరికీ కూడా ఆహ్వానం. అందరూ తప్పకుండా హాజరై ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ తప్పకుండా రండి, ఎవరు ఆగవద్దు. సరే, అవునా? అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం స్త్రీల కూటం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి పనులేమీ లేని వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి రండి, అంతేనా? మనకు కావలసినటువంటి కండిషన్. పనులున్న వాళ్ళు రారు. దేవుని సన్నిధికి ఎవరు ఆతురపడి వస్తారో వాళ్ళకి ఫలం దొరుకుతుంది. సరే, ప్రతి శుక్రవారం సాయంత్రం స్త్రీల కూటం ఉంటుంది, దానికి కూడా హాజరవ్వగలరు. అందరికీ వందనాలు, సెలవు.